ఇక సిపిఎస్ వద్ద ఓపీఎస్ ముద్దు అంటూ తాండూరు మున్సిపల్ ఉద్యోగులు నినాదాలు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తాండూరు మున్సిపాల్లో సిపిఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానం ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ ను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు రాములు, నర్మదా, యాదగిరి, సతీష్ కుమార్, బిల్ కలెక్టర్లు నాగేందర్, కపిల్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనకు ఐకేపీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర నాయకత్వం స్థితి ప్రజ్ఞ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న భోజన సమయంలో సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగులందరూ వారికి హక్కైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ బ్లాక్ డేను నిర్వహించడం జరుగుతుంది. మరి గతంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు సిపిఎస్ ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు, మరి డిప్యూటీ సీఎం బట్టా విక్రమార్క గారు మరి మమ్మల్ని సిపిఎస్ ఉద్యోగుల్ని ఉద్యోగంలో ఉన్నటువంటి వారినందరికంటే ప్రత్యేకంగా చూసి వెంటనే ఓపీఎస్ విధానంలోకి తీసుకురావాలని కోరుతున్నాం. ఈ విధానాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్ కానీ జార్ఖండ్ కానీ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేసింది. మాకు కూడా ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ డిప్యూటీ సీఎం గారి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు అండగా ఉండి సిపిఎస్ విధానాన్ని తొలగించి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మరి దాదాపుగా 20 సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగులు చాలా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత కనీసం వారికి జనబేస్తే కూడా చూయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే వారికి 700, 800, 1000 రూపాయల లోపే పెన్షన్ వస్తుంది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఓ ఉద్యోగి దాదాపు 58 నుంచి ప్రస్తుతం 61 పెంచింది. 61 సంవత్సరాల వరకు ఉద్యోగిగా పనిచేసినటువంటి ఉద్యోగికి చివరకు వారికి రోజు అనారోగ్యం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.